మళ్ళీ అరెస్ట్ చేస్తారా లేదంటే ఇక్కడ అరెస్ట్ అనే క్వశ్చనే లేదు. నేను మీకు అదే చెప్తున్నా, అరెస్ట్ అనే క్వశ్చనే లేదు. ఒకవేళ పీరియడ్ లోపల బెయిల్ తెచ్చుకోకపోతే అది ఎక్స్టెన్షన్ అవుతుంటది వాళ్ళకి. ఓకే, సో ఆ లోపల బెయిల్ తెచ్చుకుంటారు. బెయిల్ తెచ్చుకున్నప్పుడు ఇంకా పాయింట్ ఏముంది? బెయిల్ తెచ్చుకున్నాక బెయిల్ ఎప్పుడు క్యాన్సిల్ అవుతుంది? విట్నెస్ ని ఇన్ఫ్లుయెన్స్ చేసినప్పుడు, ఎవిడెన్స్ ని టాంపర్ చేసినప్పుడు, ఇన్వెస్టిగేషన్ కి కోఆపరేట్ చేయనప్పుడు. ఇవి 3 అక్కడ జరిగే అవకాశాలు అయితే లేవు నాకు తెలిసినంత వరకు. ఓకే, సో అలాంటి సందర్భాల్లో బెయిల్ క్యాన్సిలేషన్ వెళ్ళే రీజన్స్ ఏమున్నాయి అక్కడ? ఐ డోంట్ థింక్ సో. ఇంకోటి, బెయిల్ ఇస్ రైట్, జైల్ ఇస్ ఎక్సెప్షన్. ఇది ప్రజలందరూ తెలుసుకోవాలి. జైల్ అనేది సెకండరీ, బెయిల్ అనేది ఫస్ట్. అరెస్ట్ చేసిన ప్రతి ఒక్కరిని లోపల పెట్టాలనేది మన ప్రిన్సిపల్ ఆఫ్ రూల్ ఆఫ్ లా కాదు, మనది రిఫర్మేటివ్ థియరీ. ఆ రిఫర్మేటివ్ థియరీ ఎలా ఉండాలంటే వాడిని రిఫార్మ్ చేసి మళ్ళీ సొసైటీలో పంపించే విధంగా ఉండాలి, కానీ వాడిని పనిష్ చేయడం కోసం మన థియరీ లేదు. మన సిస్టమ్ అలా లేదు, లీగల్ సిస్టమ్ అలా లేదు. ఎందుకంటే మనం భారతదేశంలో ఉన్నాం. ఈవెన్ ప్రపంచ దేశాల్లో కూడా ఇప్పుడు మనం అనుకుంటుంటాం దుబాయ్లో అలా చేస్తారంట, ఇంకో చోట అలాంటి లేవు ఎక్కడ కూడా. ఇప్పుడు ఏ దేశాలలో కూడా లేవు. వీఆర్ ఇన్ డెమోక్రటిక్ స్పిరిట్స్ లో ఉన్న సొసైటీస్ లో బతుకుతున్నాం. ఈ రోజు 2024 ఎరాలోకి వచ్చేసి ఇంటర్నెట్ టెక్నాలజీలోకి వచ్చేసినప్పుడు ఇప్పుడు కూడా అలాంటి శిక్షల్లోకి వెళ్ళిపోతున్నారంటే ఇట్స్ అ ఫెయిల్యూర్ ఆఫ్ సిస్టమ్ అనుకోవాలి మనం. అల్లు అర్జున్ కి సంబంధించి ఈ ఎంటైర్ ఇష్యూలో పోలీసులని హర్ట్ చేసే విధంగా అడ్వకేట్ ఆ రోజు హైకోర్టులో మాట్లాడారు. అదొక బిగ్గెస్ట్ రీజన్, అందుకే పోలీసులు ఇంకా ఛాలెంజింగ్ గా తీసుకున్నారు అనేది ఒక వాదన సోషల్ మీడియాలో. నా క్వశ్చన్ చెప్పండి. ఇప్పుడు వాళ్ళు ఛాలెంజింగ్ గా తీసుకున్నారు అని అనుకుందాం, ఏం చేస్తారు ఛాలెంజింగ్ గా తీసుకొని? లేనిది క్రియేట్ చేస్తారా? లేదు కదా. కేసు ఏదైతే ఉందో అదే చేయగలుగుతారు, అంతకుమించి ఏమైనా చేయగలుగుతారా? అది కామన్. అది పోలీస్ వాళ్ళకి, అడ్వకేట్లకి కోర్టులలో ఎప్పుడైనా కూడా వాళ్ళ మీద యాంటీనే ఉంటుంది. అంటే వాళ్ళు చేసే తప్పులనే చూపిస్తారు. అక్కడ కోర్టుకి వెళ్ళేదే తప్పులు చేశారనే కదా వెళ్తారు. వాళ్ళు కరెక్ట్ చేసి కోర్టుకి ఎందుకు వెళ్తారు? ఇట్స్ వెరీ సింపుల్. సో అది వన్ ఆఫ్ ద ఆర్గ్యుమెంట్ అంతే. ఆర్గ్యుమెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళు ఏదో పర్సనలైజ్ గా తీసుకున్నారు, చేశారు అంటే ఎవరు జాబ్ కి ఫిట్ కాదు. ఎవరు కూడా ఇల్ విల్ అనేది ఉండకూడదు, పర్సనల్ ఇంటెన్షన్స్ అసలు ఉండకూడదు.